కొడుకు వరాల రాజు బడి చిట్టగా తొందర పుస్తకాలు సంగర పెట్టుకొని ఇక గిదా గీదా కొడుకు ఇంటి ముందు గచ్చే అమరామే తోడుగా నారాదు ముచ్చార ఈ సెల్లెగలిగినాడు కొడుకు వరాల రాజా నాకు బిడ్డ కావాలని నువ్వు కోటి బాధల ఒక బిడ్డను గాని భూమి లోకం పోతే ఏ తల్లి లారపోతుంది అవ్వా ఏ తల్లి సరిపాయం ఇస్తుంది అవ్వో కొడుక నీ ప్రాణం వెళ్ళిపోతే నేనేళ్ళ పిల్లగాన్ని నేను ఏం పెట్టి చెల్ల దాదుకుందనే అవ్వా నీ తోడ పుట్టినోళ్ళ పెరిగినోళ్ళే చెల్లెనెత్తుకొని ఇల్లు పొన్న పోయి పెద్దవా మేము వెళ్ళి పిల్లలమే అవ్వో నా చెల్లె పది పిల్ల గోకోలెవరు అని వాళ్ళ ఇంటి కాడ చదువుకుందునా నీ తోడ ఉంటే చెల్లె ఉన్నా నేను చిన్నవరి ఇళ్ళని పోదునా అవ్వా ఇప్పటికప్పటికన్నరే అవ్వా ఆ వయ్యలేని పిల్లగల్లో మేనమామలు ఉండాలన్నరే అవ్వా నీ తోడ పుట్టినోడు కూడా పెరిగినోడు ఒక అన్న ఉన్నా ఒక తమ్ముడున్నా మేనమామలారా మేమలేని పిల్లగల్లా వాళ్ళు కొట్టంగా తీటంగో వాళ్ళ పన్న పక్కల దొరిపి పల్లెలు గడిగి వాళ్ళ ఇంటి కాడ చదువుకుందునా ముచ్చాల ఈ సెల్లెము మీద బతికాలంటే నీకొక్క మాట చెప్పుతానే అవ్వా అవ్వ నిన్ను తీసుకుపోయే తోటి నా కొడుకునిద్దనని చెప్పవే అమ్మా నీ అందుకుని నువ్వు భూమి మీద బతికుంటే చిన్న చదువుకుంటావే అవ్వా నువ్వు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోతే ఏ తల్లి ఏ తండ్రి అని అంటాడు ఓ తల్లి ముచ్చాలయ్య నీకు ధనం ఎంత ఉన్నది నీకు దైవం ఎంత ఉన్నది ఎన్ని లక్షల డబ్బున్నది ఏ తల్లి అడిగదే అవ్వా నీ గర్భాన కలిగిన నీకు పిల్లలు ఎంతమంది అంటే అవ్వా నన్ను నువ్వు మరిచిపోవే అవ్వా నన్ను నువ్వు మరిచిపోవే అవ్వా
మీద గింత భ్రమలు ఉంటాయి నీకు ఇప్పుడు అర్థమైందిరా ఏ చెల్లెళ్ళ మీద ఏ అన్నలకైనా గింత భ్రమలు ఉంటాయి నీకు ఇప్పుడు అర్థమాయరా అయ్యయ్యో అన్నలున్న కాడ చెల్లెలున్న కాడ అన్నదమ్ములుండాలి కొడుకా నువ్వు ఒక్క మాట అంటే చెల్లెలు లేని వాళ్ళ బాధలు కనబడతలేవా అయ్యో చెల్లెలా కొమ్రవ్వా అయ్యదా తిన్నాడు నలుగురు కొడుకులు తండ్రి చుట్టూ కూర్చొని ఓ చెల్లో కొమ్రవ్వా ఇప్పుడు నువ్వు ఉంటేనా చెల్లె మాధోని బాడిగ కొమ్రవ్వా మా తండ్రి ఓతాడని చెల్లు పట్టుకోనా కొడి ఎడుగు ఎడుతున్నా చెల్లెళ్ళు లేని వాళ్ళ బాధలకి ఇట్టుండే ఇప్పుడు అర్థమైంది ఏ చెల్లెరా నువ్వు ఎట్టిదానివైనా గుడ్డిదానివైనా ఇవాళ మా గుడ్డినే చెల్లెని ఇంటికి పెద్దన్నా అన్న వెంకన్నా అన్న సుధాకర్ అన్న చిన్న నడిపన్న ఇలన్నా చిన్న సోమన్న అయ్య పండు ఆగరాయ చెల్లె ఏడాది పొద్దు ఇప్పుడు ఉంటేరా చెల్లె ఉండి చెల్లె బాబు గుర్తుకొచ్చినవమ్మా కూరాడు పడదు బాబా చెల్లు అన్ని కాలు ఒక్కులు కూడా భాగ్యం మాకు భాగ్య లేదా భాగ్యం మాకు భాగ్య లేదా అయ్యో చెల్లెలా చెల్లెని ఎడుతండి ఎడకుండా అన్నానికి ఆ చెల్లె ఇవయ్యాళ్ళకే మాట చెప్పారా నలుగురు వదిలేళ్ళు ఆడిబిడ్డని ఎడుతండి ఎడకుండా వదిలేని వాడిబిడ్డ ఏ వదిలకు ఏ మాట చెప్పారా వదిలే ఐలవ్వా వదిన సుజాతవ్వా వదిన వినోదవ్వో చిన్న వదిన లక్ష్మవ్వా ఇంటికి పెద్దదాని బాబా ఆడబిడ్డ రమణి నీ కాళ్ళు ఒప్పులు అందరూ ఆడబిడ్డలు ఉన్నోళ్ళు అయ్యో ఆడబిడ్డల కాళ్ళు ఒప్పుతాంటే మమ్మల మంది ముఖం చూడు వంటివా కావరాల రాజ మమ్మల్ని ఎవరి చేతులు పెడతావు అన్నవు నానా తోడ ఉడితేనే తోడైతుందా నూరు సల్లంది అయితే ఊరు సల్లంది అంటారు నాన్న అన్న చెల్లెళ్ళ వరసలు మించిన దైవం లేదంటారు నాన్న అరే అన్న అంటే చెల్లి అంటాం చెల్లి అంటే అన్న అంటాం ఓ అన్న వీరసేన మా భర్త చేతి కింద నువ్వు బతికినవు నా చేతి కింద నీ భార్య బతికింది నాకు అన్నం లేరు తమ్ముళ్ళు లేరు మా ఇద్దరి ప్రాణం పోతుంది నా పిల్లలాగా అవుతారు పిల్లల నీ చేతిలో పెడతాను వీరసేనుడికి నా పిల్లల వీర ఉండాలంటే నాకేమన్నా ఓమానమా ఓ అన్న వీరసేన నా రాజ్యం కాపాడు నా బంగురారు భవంతులు కాపాడు నా పిల్లలు కాపాడు నీకు పుణ్యం ఉంటది సాదుకుంటే పుణ్యం అంటారు సంపుకుంటే పాపం అన్నారు నాన్న నీ కాలు
మంది రాజుల ప్రాణము పోయినప్పుడమ్మా ఎవరయ్యా పురాణ పోయే తండ్రి మంత్రి రెండు చదువురవంతుడు చక్కనైన వాడు అవ్వా నీ బిడ్డ ఎడుతాను నీ బిడ్డ ఎడుతాను అన్నప్పుడు తల్లిదండ్రి ముఖం చూసిల్లమ్మా కొట్టుకొని ప్రారంభమైనప్పుడు 7 ఏళ్ళ పిల్లగాడు అంటారు అమ్మా బడిగంట ముగింది బడిగో వాళ్ళ చెల్లి ఎడుతున్నా వాళ్ళు ఏమైనా వరకు తల్లిదండ్రులు ప్రాణం వేరేళ్ళ పిల్లగాడు దద్ద తరిగిస్తాను అప్పుడు పులాన పోయే తండ్రి మంత్రి వీరని అనుకున్నాడు నా పిల్లలు లేరు ఆ తల్లి ప్రాణమోగా నా చేతులు పెట్టిన కాళ్ళు చేసింది ఈ బిడ్డలు ఆదుకుంటా 7 ఏళ్ళ పిల్లగాని కొడుకులు చూస్తుంది నా ప్రాణం మీద నా సాదుకున్న కొడుకు వరల రాదు నా పేడ కొమ్మ పడతానమ్మా 21 రోజు పసిక్కున్న పొత్తి బట్టల బిడ్డ బతుకుతే అనుకున్నయ్య వచ్చిందో అని పేడకు పట్టుకోంత చాలదా అనుకున్నా 7 ఏళ్ళ పిల్లగాడు దద్ద తరిగిస్తాను కొడుకు దొల్లరెక్క పట్టుకున్నాడు బిడ్డనంత బాబా కట్టుకున్నాడు ఆ పసిక్కున్న కెమెరక పాల కొరకు సాగంత పునుకులాడుతున్న బిడ్డ నేను అవ్వాలనుకుంటాను సేవ ఆడున్నది నేను ఆయన సేవ ఆడున్నది మంత్రి వీరన్న అంత బాబా కట్టుకున్నాడు 7 ఏళ్ళ పిల్లగాన్ని పట్టుకొని ఊళ్ళో పెట్టుకొని దాని వల్ల ఊళ్ళో పెట్టుకొని దాని వల్ల ఎత్తరం 7 ఏళ్ళ కొడుకు రోజు బిడ్డ ఈ బిడ్డ చంద్రాల ఇంట్లో పోదామంటే కొడుకు ధైర్యం వరలరాదు ఒక్కసారి ముందుకు వచ్చావా ఇళ్ళకి ముగ్గు పెట్టిను అవ్వా నీ ముగ్గు మాయలేరమ్మా కొడుక ఏడవకు బిడ్డ నీకు అయ్య లేకున్నా అయ్యనైనా నీరే అన్నట్టు కులాన పోయేస్తాను అప్పుడు 3 దుల్ల పక్షి పెట్టింది 5 దుల్ల పక్షి పెట్టింది 9 రోజుల పిండ పిత్తాలం పెట్టి 7 ఏళ్ళ పిల్లగానికి తలగురు చేపిచ్చిల్లాట 11వ రోజు నాడు 1 గంట వల్ల ఇంట్లో ఉన్నదే 11వ రోజు నాడు 1 గంట వాళ్ళు ఎయ్యవద్దనా నేను పిల్లలు లేను ఆ బిడ్డను బిడ్డలో ఆదుకుంటా మామ వీరలక్ష్మీదేవి పిల్లల పైలవమ్మ మనం పిల్లలు లేను వాళ్ళ తల్లి నా ప్రాణం కొడక వీరు నా బిడ్డ పైలవని నా కాళ్ళ వీరేసిందమ్మా అవలేని పిల్లలమ్మా నా వారికో మనం పిల్లలు నేనున్నాము ఈ పిల్లలు మౌనం కదా 7 ఏళ్ళగా కొడుకు వరాల రాజు లేని కొడుకు తల్లారంగా రాజ్యభాగం కావాలి దేశభాగం కావద్దమ్మా నేను పోయి రాజ్యం కాపాడు 16 ఏళ్ళ కొడుకై నాడు ఆ కొడుకు పెళ్లి చేసి రాజా పట్టాభిషేకం కట్టిస్తాము అన్నాడు భార్యతో చెప్పిన వీరసేనుడు మరి మెడలా తన లక్ష్మీదేవి అనుకున్నది అవయ్యని పిల్లగాల సాది పెంచి పెద్ద తెలలోక మీద మంచి పేరు వస్తుంది మరి బాడపోండి వత్తన పోతంటే ఈ పిల్లగాలందరూ రామలాకలు అనుకుంటారు వాళ్ళు అవ్వ లేకుండా అయ్య లేకుండా కులాల దాసి వీరలక్ష్మీదేవి సాది గద్దె పిల్లగాల వేసిందంటే తెలలోక మీద నాకు మంచి పేరు వస్తుంది మరి మంచి పేరు మండబడ్డ పోదు కొండబడ్డ పోదు నా గర్వ కొడుకులు లేనిదాన్ని బిడ్డలు లేనిదాన్ని ఈ బిడ్డలు సాది పెంచి పెద్ద రేపటి కల్లా
కాశమ్మ పోషమ్మ ఓర్చి భూమి మీద బతికి బట్టగట్టినాడు వీళ్ళ అవ ప్రాణం అన్నాడు నా ప్రాణం వెళ్ళిపోతే అయ్యో చదువుకున్న మా వచ్చింది ఆయన అడుకోమ్మ అడుగుని బిడ్డలకి ఏడుతుంది అందుకే నవ మాసాలు పోతే పురుడు కూడా చేసి కన్న ప్రేమల కన్నా అమ్మ చదువుకున్న ప్రేమలమ్మ చేత కొడతలేదు ఎంగిల్ నోడ వెళ్తలేదు కాకిన్న ముద్దలేదు గద్దరనమ్మ కపాయనమ్మ వారి సాధంగా పెంచంగా బిడ్డ చెందోరాల అయ్యో సాధంగా పెంచంగా బిడ్డ చెందోరాల అట్లా ఒక నెల బిడ్డ పెరిగే చల్లోరాల ఒక నెల బిడ్డ పెరిగే చందోరాల అమరేని బిడ్డ ఎలని బిడ్డ ఆడవేల చంద్రాల దేవి అవలారా ఒక నెల 2 నెలల బిడ్డ పెరుగుతుంది ఆడవేల చంద్రాల దేవి వారి సాధంగా పెంచంగా బిడ్డ చల్లోలారా అట్లా 3 నెలల బిడ్డ పెరిగే చందోరాల బిడ్డ ఎడతాను ఇంత దాసుది కదవ్వ బంగ్లా చూసే వరకు దానికి కళ్ళు చూసి తిరిగి మరి బిడ్డ ఎడతాను బిడ్డను పరిట చేయాలి తొట్టగాడికి వచ్చి బిడ్డను ఎత్తుకున్నది కొడకావరా రాజా చెల్ల ఎడుతుంది నాన్న చెల్ల ఎడుతున్న పని ఎట్ట చేయాలరా దూతనేది పని నాకు చెల్ల ఎత్తుకొని నువ్వు బ్రాహ్మణ వాడల్లో పోయి ఆట ఆడిపించుకుని వచ్చేసరికి అన్నమేము నీ కడత చెల్లకు నీళ్లు కాకబెట్టి ఉగ్గు కత్తనాను అన్నమల్లా నీకు వండదాను అన్నమల్లా నీకు వండదాను పిల్లగాడు చిన్నెత్తుకొని ఇల్లు బయట వెళ్ళకున్న పిల్లగాని కనబెట్ల ఉండను మళ్ళీ మిక్కీలైతే ఉండే ఊళ్ళో పోయిన పిల్లగాడు తిరిగి ఎత్తరో లేదో చిల్లని ఎత్తుకోనన్న వల్ల రాదాటమే దాసు వాళ్ళు రాదురాయ్ నేను తలదానం చేసుకున్నాక కొడుకు అన్నవాడితో బిడ్డకు నీళ్ళుగా పెట్టుగా వస్తాను ఆ పాపకాన్ని దాసి తలదానం ఎత్తండి దాసి వేసుకొని ఇంతకన్నాడు కదా ఇంతకల్లా వస్తుంది దాసి ఇంతకొచ్చే వరకు 3 నెలల సాల
అవుతుంది బీరువకాడికి ఎవరు పోలే ఏంది నీవు 3 నెలల నాకు కాదు రంజే దొరసారి చచ్చిపోయి 3 నెలలు అవుతాయి చచ్చిపోయా మరి బీరువ అంటే ముచ్చటగానే ఇంట బీరు నా బీరువకాడికి ఎవరు పోతారు బీరువలో ఉన్నాయో చూసిందని కావాలి బీరువకాడి కట్టండి బీరువకాడి కట్టండి బాపోని బాంచనే బీరువుడు ఇంకా తీరికొక్క సొమ్ములు ఉన్నాయి తీరికొక్క పిత్తాంబరాలు ఉన్నాయి ఎవరా బావి ముత్యాలగానే కట్టుకునే పిత్తాంబరాలు ముత్యాలగానే కట్టుకునే తీగలు అవుతుందండి అబ్బా ఇంకా మా చిట్టాటి అయితే అయితే బాబా శైలియాలు బీరువులో తీరికొక్క సొమ్ములు తీరికొక్క పిత్తాంబరాలు ఉన్నాయి అమ్మా 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 ఆ పిత్తాంబరాలు ఎవరి అవ్వా ముత్యాలగానే కట్టుకునే పిత్తాంబరాలు పెట్టుకునే సొమ్ములమ్మ బీరువులో ఉన్న సొమ్ములు పిత్తాంబరాలని నాకే దక్కాలి నీకెట్లయితే కొడుకు ఉండే బిడ్డ ఉండే అవ మీద సొమ్ములని బిడ్డకు అన్నారు వాళ్ళు అవ మీద వచ్చినాక బిడ్డ పెరిగినాక తల్లి మీద సొమ్ములని బిడ్డ చెందుతాయి నీవు చెందుతాయి లప్పలని చెప్తావు నేను జలుగుంత కుసమ అయ్యో ఒక అజిత్ చాలు అది అంజిత్ తర్వాత వెంకటేష్ అత్తుడు అవలు మరి ఎల్లకాలం నేను ఈ తులమాన మీద కూర్చోవాలి బీరువ నాకే సొంతంగా మరి సొమ్ములు నాకు ఎట్లయితే ఆలోచన పడా సంగుళాలు బిడ్డలు మేడలు నాకే దక్కాలి అంటే బాబా ఈ బంగారు నాకే దక్కాలంటే 7 ఏళ్ల కొడుకు వరారాజు 3 ఏళ్ల బిడ్డ చంద్రాల దేవిని చంపిందని కావాలి కూరగల ప్రాణం పోతే కోడి కూతురు పీడ వస్తుందమ్మా మరి సంపదాన్ని అంటారు కదా మా ఈడిగాడేమంటారు మీ అన్న అన్నలు లేరు మరి మీ తమ్ముడా తమ్ముడు లేరు మీ చిన్నయ్య లేరు మీ పెద్దనాయన లేరు మరి ఈడిగా వాడంటే మొగడు చేసుకున్న మొగడు వారి మీద కొట్టచ్చు అంతే చేసుకున్న భర్తను వారి మీద కొడితే 185 ఏళ్ళు భర్తన్నట 15 కలపరాదు ఆడి 200 అయితే సంపదాన్ని అంటారు కదా వాడేమంటారు వాడిని అడగదా పెద్ద అడగాలి ఎందుకని నీకు మొగ లెక్క లేనా నేను ఏం మొగ లెక్కున్నావురా మరి నువ్వు నిన్ను కలిసి వరంగల్ పోదామని తయారై బస్ స్టాండ్ లో కూర్చుంటావు నీ కొడుకు వాళ్ళ అన్న కొడుకరం కుక్కరు పట్టుకొని గోదావరి ఎగుతాను పెద్ద కుక్కరు కట్టుకొని గోదావరి ఎగుతాను ఎవరు కుక్క నువ్వే మళ్ళీ అయితే మరి రాత్రికంటే ఎక్కువ అయితే మరి ఇట్లా రాత్రికంటే ఎక్కువ అయితే అంటానా రాత్రితో నా కాలికి రావద్దు నా రాత్రికి కొడతా లంజ కొడుకు చెప్పి కొడతాడా ఏంది నాకు భయం అవుతాయి దుకాళ్ళ కొరికిండా కూడరా అంత కచ్చుకున్నాడు నీళ్ళు చెప్పు అంటా నా పానం గద 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 అనుకుంటాయి కోడలు అయినాక ఎంత కొడతాడు నా పానం గద గద అనుకుంటాయి ఇక లీటర్ బాటిల్ తెచ్చినాడ వ్యక్తి ఇక నీళ్ళ బాటిల్ లీటర్ నీళ్ళు తాగిండు కోటర్ తాగిండు అవ్వ ఇక పావుషేరు రాగి అవ్వ పక్కేసిండు ఇంట్లో పావుషేరు రాగి పక్కేసిండు అవ్వ పక్క బొర్రిత్త పట్టుకో వీడు లేవడు నన్ను కొడతాడు నేను అనుకున్నా వీడు ఎప్పుడు లేచి కొడతాడు అని అనుకున్నా అట్టన వరకు తెల్లారి కొడు ఎక్కది ఒక 90 ఎక్కువ రంది ఉన్నారు నీకేమన్నా నాకేమన్నా మగ పుడక పుడితే రంది ఉండాలి ఏ సార్లు లేకున్నా మోసే ఈసారి ఉండాలి బామ్మారు బామ్మారు దేవలే నువ్వే ఈవిడికి వచ్చే మోడైంది అవనా నీ అబ్బం కొడతా నీ అక్క కొడతా వల్ల
ఏమనుకుంటున్నావు మరి? నన్ను అక్కనుడు ఇంతవరకు ఒక్కడు కూడా వాడు దక్కలే. మీనబాంబారి వర్షం చేసుకున్న పెళ్లి అవ్వ పెద్ద వీళ్ళు చేసుకొని అవ్వ అంటే ఈ లంజకొడికి ఏం చేసి మందికి పట్టుకున్నాడా కెనాల్ కట్టెక్కుతాడు సత్తరాని. అయ్యో వీళ్ళు అవ్వచ్చు మా అవ్వ కాలు మొక్కింది, వీడొచ్చో వీళ్ళయ్యొచ్చో మా అయ్య కాలు మొక్కిండు, వీడొచ్చో నా కాలు మొక్కిండు. సర్వలు గారి పిల్లలు అవసరం కొడతాడు నిన్నే ఉంటానే ఇంకా నువ్వు అందరూ అంటారు నేమో కింద టేక్కర్ అంటున్నా అందరూ అనుకోవచ్చు. ఒక పుడక కొట్టి పిల్లని వేసుకొని దెబ్బ కొడితే పాద కూడా సున్ని వేసినట్టు ఒక్క దెబ్బ కొడితే గిప్పుక్కు అనాలి. కానీ నాదా 7 ఏళ్ళ కొడుకు వనరాదు 3 నెలల బిడ్డ చంద్రాలది ఎల్లకాలం నాదా నువ్వు రాజ్యమేరాల ఎల్లకాలం నేను మేడల్ల తులబార మీద కూర్చోవాలని 7 ఏళ్ళ కొడుకు వరలరాదు 3 నెలల బిడ్డ చంద్రాల దేవిని వాళ్ళ ప్రాణం తీయాలే భారం పోతే కోడి ఊరు పీడవత్త ఎట్లవనా ఇగురం చెప్పు పెద్ద చెప్పు వాళ్ళ పానం మొత్తం కోడి గుర్తు పీడవచ్చు లంజ కొడుకు నువ్వు వెళ్ళగల రాజ్యం వెళ్ళవచ్చు నీ తులవాల మీద కూర్చోవచ్చు. అప్పగాల వయసులే కొబ్బరి అయితే నీ అనుకున్నా ఆయన మంచిగా వచ్చి కూర్చున్నా నీ అనుకున్నా ఆ కప్ప తీసిన నీ మూతి కదా పెడతాను. వాళ్ళ ప్రాణం సంపద్దు అంటే సంపాలే వాళ్ళ అవయ్య ప్రాణం చెప్పు వాళ్ళ ప్రాణం పోతే నువ్వు ఎల్లకల రాజ్యం వెళ్ళవచ్చు తులవార మీద కూర్చోవచ్చు. వాళ్ళ అవయ్య ప్రాణం మంగన కాలం చేసిన చేతిలో పెట్టిన మనకి కొడుకులు మనకి అనిపించా సాదుకుందాం అంటేనా అవలా సాదుకోవాలన్నా చంపాలనా సార్లు చెప్తారు బాగానే ముసలోని అయినాక ముసల్దాని అయినాక మళ్ళీ వస్తారు చూడరాదు చెప్తారు చాలా ఇప్పుడు సంపాలని చూస్తాను కానీ సంపాదే ఊళ్ళకెళ్ళిపోతానా ఊళ్ళకెళ్ళిపోతున్నా వెంకటేశ్వర నువ్వే కట్టుకున్నావు మరి రాజు 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 ఎటుపోతానే వెంకటే దగ్గర పోతాను పోతానా ఊళ్ళో పోతానా ఊళ్ళకెందుకు ఊళ్ళో పోయి ఆ 3 పోతా కదా కూర్చొని మొక్కలు కొంగు పెట్టుకొని ఓ అని ఎడతా ఎందుకు ఎడతారు వీళ్ళు వచ్చామని ఊళ్ళో అంటారు. అంటే పౌడెంపురాదు ముచ్చలగానే వాళ్ళ ప్రాణమంగా వాళ్ళ కొడుకుని వాళ్ళ బిడ్డను నా చేతులు పెట్టి సాదుకుందామని అంటే మా ఈరిగడ చంపుదాం అంటారు చెప్తారు. ఓడు మాట్లాడితే తడిగా ఇచ్చినట్టు ఆడశ్రీ మాట్లాడితే గోడలు పెట్టినట్టు ఆడశ్రీ మాట 10 వింటారు. వాడు తప్పదాగా వచ్చి రాజదేశానికి ఆశపడి ఈరిగడ చంపుదాం అంటే ఈరు వచ్చావు మంచిది బజార్కి ఎక్కి అందరితో చెప్పిందో అంటే కూరగాయలు నమ్మి నా చేతిలో పెడతారు. కొర్రలు చంపుతా కాదంటే నిన్ను కూడా చంపుతాను అంత కొడుకు అన్నింటి చంపుతావు మరి కరెంట్ షాక్ పెట్టి చంపుతా కరెంట్ షాక్ ఏ పెడతావు కాలుకు షాక్ పెట్టి చంపుతా మరికి ఏర్పాటు చేస్తారు. చేయికి షాక్ పెట్టి చంపిన ఇది కోసిమెంట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరికెక్కడదని కోసిమెంట్ కూడా ఏర్పాటు చేయద్దంటే లంచ కొడుక ముద్ద కండి పెట్టి చంపుతా ఎవరైతే మరి చెక్ చేయండి.
నీ మాట బామా నేను వింటానమ్మా నీ మాట బామా నేను వింటానమ్మా కరెంటు వైపు తగబెట్టాలన్నా నా మాట ఇంటా ఏ నీ మాట ఇంటేనే నా మాట ఇంటే మన సంవత్సరం లబ్బలు తాగిచ్చాడు తాగిస్తా కనుక్క మాట అయ్యా పొరగల ఆట వేయండి ఆట వేస్తారు నీళ్లు కాక పెడతా ఉగ్గుగా స్టప్ ఉగ్గు నింపి సబ్బు కొడుకు ఏమో అన్నం అయ్యేటప్పుడు అన్నం నింపి సబ్బు పొరగాడు నమ్ముకొని ఇంటికి వచ్చినాక రా కొడక బంగారం అని ఇట్లా తీసుకుపోయితే అన్నం పోసి ఇష్టం కలిపిన ఉగ్గు పూరి తాగిస్తా ఇష్టం కలిపిన అన్నం పూరని వీడు ఇష్టం కలిపిన అన్నం తిని పోరి ముసులు వచ్చి పారం పోతుంటే రాళ్ళవ్వా నా కొడుకు నా బిడ్డను పాంగుట్టిందో అంటే మన మీద పోయే పీడ పా మీద పోతాలయ్యా మంచిగా సంపాది ఎందుకు రావారు సంపద చూడు అట్లయితే నీ మొమ్మనికి అత్త మరి లేకుంటా మరి అంటే పిచ్చిన అయితే అత్తంది కదా ఎత్తుకొని ఇళ్ళ దారి పడుతుండే పిల్లగాడు చూడమమ్మ.